కొన్ని కష్టాలు ఎలా వస్తాయో ఊహించడం కూడా చాలా కష్టం. మనకు తెలియకుండానే మన జీవితాలను అతలాకుతలం చేసేస్తాయి. అంతా బాగుందనుకున్న సమయంలో హతాశుల్ని చేసే వార్త దిక్కుతోచని స్థితిలో పడేస్తుంది. అది సామాన్య ప్రజలకు ఎదురైతే ఇక కోలుకోవడమే అగమ్యగోచరం. ఇదిగో ఈ బాలుడికి అలాంటి కష్టమే వచ్చింది. విజయవాడ జగ్గయ్యపేట ఆర్టీసీ కాలనీకి చెందిన భవదీప్ 7వ తరగతి చదువుతున్నాడు. ఎప్పుడూ ఎంతో హుషారుగా ఉంటూ అందరికీ నచ్చే ఈ పిల్లవాడికి నెల క్రితం వచ్చిన బుడమేరు వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఏ తప్పు లేకుండానే 2 కాళ్ళు తీసివేయాల్సిన దుస్థితికి తీసుకొచ్చాయి. కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యానికి గురవ్వటమే కాదు, మీ పిల్లల విషయంలో జాగ్రత్త పడతారు కూడా. కనుక చివరి వరకు చూడండి. సెప్టెంబర్ నెల 1వ తేదీ అకస్మాత్తుగా బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచేసిన విషయం మన అందరికీ తెలిసిందే. అదే విజయవాడ జగ్గయ్యపేట ఆర్టీసీ కాలనీకి కూడా వరద నీరు ముంచెత్తింది. కాలనీకి చెందిన నాగరాజు ఇంటికి కూడా ఆ నీరు చేరటంతో అవసరమైన సామాగ్రి పైన అటకపై చేర్చటం, తిండి గింజలు తడవకుండా భద్రపరుచుకోవడం చేస్తూ ఉన్నారు. తండ్రికి సాయంగా 13 ఏళ్ల భవదీప్ కూడా ఇంటిలోని ఆ వరద నీటిలో అటు ఇటు తిరుగుతూ సామాన్లు సర్దుతూ సాయం చేశాడు. వరద వలన ఎటువంటి ముప్పు లేకపోవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న ఆ కుటుంబానికి డాక్టర్ చెప్పిన ఒక వార్త పిడుగులా నెత్తిన పడింది. విషయమేంటంటే భవదీప్కి ఆ రోజు రాత్రి చలి జ్వరం వచ్చింది. తడవటం వలన వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుందనుకొని స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు తండ్రి నాగరాజు. కొన్ని యాంటీబయాటిక్స్ మాత్రలిచ్చి ఇంజెక్షన్ చేసి పంపాడు డాక్టర్. అయినా జ్వరం తగ్గలేదు. ఈసారి స్థానికంగా ఉన్న పెద్దాసుపత్రికి తీసుకువెళ్లారు. టెస్టుల్లో డెంగీ జ్వరంగా తేలింది. వారు మందులు ఇచ్చి పంపించారు. అయినా జ్వరం తగ్గకపోగా అకస్మాత్తుగా అరికాళ్ల నుంచి తొడల వరకు వాచిపోవటం మొదలుపెట్టింది. దీంతో కంగారు పడిన కుటుంబం విజయవాడలోని ఓ పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్ చెప్పిన విషయం విని నిర్ఘాంతపోయాడు నాగరాజు. తన కొడుక్కి అత్యంత అరుదైన నెక్రోటైజింగ్ ఫాసియటిస్ అనే వ్యాధి సోకింది. దీనినే ఫ్లష్ ఈటింగ్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా భవదీప్ శరీరంలోకి ప్రవేశించింది. అది ఎంత ప్రమాదకరమంటే మనిషి శరీరంలోని కండరాలని తినేస్తుంది. అది భవదీప్ కాళ్లలోని కండరాలను తినేస్తుంది. దీంతో అప్రమత్తమైన డాక్టర్లు భవదీప్ శరీరం మొత్తానికి ఈ బ్యాక్టీరియా చేరకుండా భవదీప్ కుడి కాలుని తొడభాగం వరకు తొలగించారు. అయితే ఎడమ మోకాలి వద్ద కూడా 30% వరకు ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా షుగర్ వ్యాధి ఉన్నవారికి అరుదుగా వచ్చే ఈ వ్యాధి 13 ఏళ్ల భవదీప్కి ఎలా వచ్చిందని డాక్టర్లు పరిశీలిస్తే ఇంటిలోకి చేరిన వరద నీరే కారణంగా తేలింది. కుళ్ళిన శరీర భాగాల నుంచి తీసిన శాంపిల్స్ టెస్ట్ చేసిన డాక్టర్లు భవదీప్ బాడీలోకి ఈకోలీ క్లెబిసెల్లా అనే ఈ సూక్ష్మ క్రిములు వెళ్ళినట్లు గుర్తించారు. వరద నీటిలో మురుగునీరు కలిసినప్పుడు ఇలాంటి బ్యాక్టీరియా విస్తరిస్తుందని తేల్చారు. ఇంటిలోని సామాన్లు అటు ఇటు చేర్చే సమయంలో భవదీప్కి అయిన చిన్న గాయం ద్వారా లోపలికి వెళ్ళిన ఈ బ్యాక్టీరియా చివరికి ఆ చిన్నారి భవిష్యత్తుని అంధకారంలో పడవేసింది. ప్రస్తుతానికి ఐసీయూలో ఉన్న ఈ బాలుడు మరో 2 నెలల్లో పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ చిన్నారి కోలుకోవాలని మనస్ఫూర్తిగా వార్తాకిరణం కూడా కోరుకుంటోంది. ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఆటల సందడిలో పడి గాయాల పాలవుతుంటారు. వారు ఆ చిన్న చిన్న గాయాల్ని పట్టించుకోకపోవచ్చు. కానీ నిత్యం వారి ఆరోగ్య భద్రత మనదే కనుక రోజు శుచి శుభ్రత వారికి నేర్పిస్తూ ఉండమని ప్రార్థిస్తోంది వార్తాకిరణం.